I hate love. I can't love. I can't live with you. ఏంటి బాబు అంత టెన్షన్ పడిపోతున్నారు? ఆ వారాహి టీచర్తో స్నేహం చేయాలని మాత్రమే అనుకుంటున్నారా, లేకపోతే ఇంకాస్త ముందుకెళ్ళి? అబ్బా, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే. అది కూడా నా ఫ్రెండ్స్తో మాట పట్టింపుకు వెళ్ళాను కాబట్టి. ఆ పట్టింపుకెళ్ళి వారాహిని ఇబ్బందుల్లోకి నెట్టారు, స్కూల్కి రాకుండా చేశారు. అందుకే కదా జరిగిన పొరపాటును సరిదిద్ది ఆ కుమార్ రాజా గారి చేత నిజం చెప్పించాను. ఆవిడేమో అరుంధతి గారికి చూపించిన తర్వాత కాల్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ చేయలేదేంటి? ఇంత గొడవకి మీరే కారణం కాబట్టి చేయలేదేమో బాబు. కుమారక్క, ఈ దురదృష్టవంతుడి మీద నువ్వు కాస్తైనా జాలి చూపించవా? కాసేపని ఈ అపశకునాలు పలకడం ఆపలేవా? అయ్యో, నా ఉద్దేశం ఆ అమ్మాయి ఫోన్ చేయకూడదని కాదు బాబు. చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఓ, వారాహి చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయండి బాబు. హలో హలో వారాహి గారు. గుడ్ ఈవినింగ్ సార్. అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటండి, చెప్పండి. ఇందక్కడి నుంచి చేద్దామనుకుంటున్నాను సార్. అమ్మతో మాట్లాడుతూ లేట్ అయింది. పర్లేదండి, మీ హడావుల్లో మీరుంటారులే అని నేను అనుకున్నాను. అయినా ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నానండి. మీరు చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. హలో హలో సార్. మీరేదో అన్నారు, నాకు సరిగా వినిపించలేదు. చాలా థ్యాంక్స్ అండి అని అన్నాను. మీరక్కడికి టైంకి కనుక రాకపోయింటే మేమనుకున్నది జరిగేది కాదు. అందుకేనండి రైట్ టైం అట్ రైట్ ప్లేస్ ఇస్ ద లక్ అని పెద్దలు అంటుంటారు. మన సమస్య తీరింది, మీ అమ్మగారి మాట నిలబడింది. పాపం చిన్న విషయానికి ఆవిడ బాధపడినట్టు అయింది. చిన్న సమస్య ఏంటి సార్? వెంటనే తీరిపోయింది కాబట్టి సమస్య తాలూకు తీవ్రత మీకు తెలియట్లేదు. అదే కనుక నిజం బయటికి రాకపోయింటే అమ్మ కానీ మేం కానీ ఎన్ని మాటలు ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలుసా? ఈ 2 రోజుల్లోనే చాలా చూసాం సార్. అయ్యో సారీ అండి, నా ఉద్దేశం అది కాదు. ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. నా సమస్యలో భాగమైన మీరు పరిష్కారంలో కూడా భాగమయ్యారు. ఓకే, రేపు మీ అమ్మగారు చెప్పినట్టు సగర్వంగా స్కూల్కి వస్తున్నారుగా? వస్తున్నాను సార్. ఇక ఉంటాను. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పే వెళ్తుంది. సరే, మీరు క్లాస్కి వెళ్ళండి. Okay, teacher. ఓకే, బాయ్. ఇదేంటి, నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకున్నానుగా, చెప్పలేదేంటి? కంగ్రాచులేషన్స్ వారాహి, వెల్కమ్ బ్యాక్. ఏంటిదంతా? అదేంటి అలా అంటావు? చెడు మీద మంచి విజయం సాధించిన ప్రతిసారి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రాత్రి అరుంధతి గారింటికి వెళ్ళారంటగా? అవన్నీ ఇప్పుడెందుకు? అయిపోయింది కదా. వాళ్ళు తప్పు చేసి చేయలేదు అని అబద్ధం చెప్పారు. నేను చరణ్ సార్ హెల్ప్తో నిజాన్ని బయటపెట్టొచ్చాను. ఎనీవేస్, ఆడపిల్లకి గౌరవాన్ని మించిన ఆస్తి లేదు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నావు.
అండ్ ఆడపిల్లకి ఎంత పట్టుదల ఉండాలో చూపించి అందరినీ ఇన్స్పైర్ చేశావు. అందుకు మా అమ్మకే ముందు థ్యాంక్స్ చెప్పాలి. సరే క్లాస్కి వెళ్దాం పదా. ఒక నిమిషం, మీ అందరితో ఒక నిమిషం మాట్లాడాలి. మనం ఏమీ తెలియని పిల్లలకి చదువు చెప్పే టీచర్లం. మనకున్న నాలెడ్జ్తో వాళ్ళని ఒక స్టేజ్ వరకు ఎదిగేలా చేయటం మన రెస్పాన్సిబిలిటీ. కానీ మనకే సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే? ఇలా ఎందుకంటున్నానంటే, మీ తోటి టీచర్ మీద ఒక నింద పడగానే ముందు వెనక ఆలోచించకుండా నిజమే అని నమ్మేశారు. రకరకాలుగా మాట్లాడేశారు. నింద మోస్తున్న మనిషి పక్కనే ఉందని తెలిసి కూడా మీరు నెగటివ్గా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించారంటే కనీసం కామన్ సెన్స్ కూడా వాడట్లేదన్నమాట. కరెక్ట్గా చెప్పారు కదా సార్. మనం చూసేవన్నీ నిజం కాదని, విన్న వాటిలో అబద్ధాలు కూడా ఉంటాయని తెలిసి కూడా ఎవరూ చూపించిన విషయాన్ని మీరంతా గుడ్డిగా నమ్మేశారు. పిల్లలకి పాఠాలు చెప్పే మీరే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోతే ఇంకా పిల్లలు ఎలా తెలుసుకుంటారు? అసలు మీరు వాళ్ళకేం నేర్పిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బొకేలో ఫ్లవర్స్ అన్నీ రకరకాల మొక్కల నుంచి వచ్చుంటాయి కదా, కానీ ఒక బేస్కి గుచ్చి అందమైన బొకే చేస్తారు. బేస్ బావుంటేనే బొకే కూడా అందంగా ఉంటుంది. ఈ బొకేలో ఉన్న ఫ్లవర్స్ పిల్లలైతే దీని బేసే మనం. మనమే బాలేకపోతే మన ద్వారా ఇన్స్పైర్ అయిన జనరేషన్ కూడా బావుండరు. నాకు చరణ్ సరికి మధ్య ఏదో జరుగుతుందని గాసిప్ వచ్చిన రోజే ఈ విషయాన్ని నేను మాట్లాడొచ్చు. కానీ నిజాన్ని గుర్తించాలన్న ఆలోచనలో మీరెవ్వరూ లేరు. అందుకే ఇది గాసిప్ మాత్రమే అని ప్రూవ్ చేశాకే చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీలాంటి నెగటివ్ థింకర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే ఆ సిస్టమ్ మొత్తం పాడవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఎక్స్పెక్టేషన్లో ఉన్నట్టు అనిపించింది సార్. మీరు హెల్ప్ చేశారు కాబట్టి వారాహి టీచర్ గారు అందరి ముందు మిమ్మల్ని పొగుడతారు అనుకున్నారు కదా సార్. లేదు సత్యబాబు, కానీ హెల్ప్ చేసినందుకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తుందేమో అనుకున్నాను. ఎలా చెప్తారు సార్? అసలు గొడవంతా మీరు ఆవిడ బండి ఎక్కడం వల్లేగా వచ్చింది. ఆ నాలెడ్జ్ ఆవిడకి మాత్రం ఉండదా ఏంటి? మా కుమారక్కకి నీకు యూనిఫామ్ ఒక్కటే తేడా.